హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. నేను ఈరోజు చిక్కడకాయ బాజీ చేస్తున్నాను. చిక్కడకాయ జొన్న రొట్టి చాలా టేస్ట్ ఉంది. ఒకసారి రెసిపీ చూడండి. ఏం లేదు, బుడ్డలు తీసుకునాలి, స్లోలో వేపి దాంట్లో జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకా కొంచెం ధనియాలు, ఇంకా చెక్క, ఇంకా కొంచెము ఎల్లిపాయలు, ఇంకా లవంగా వేసుకొని బాగా స్లోలో ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకొని కొంచెం అల్లం వేసుకొని దాన్ని మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ వేసుకొని సైడ్కి పెట్టుకొని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కావాలి జీలకర్ర చట్పట్లాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసి స్లోలని బాగా వేపాలి. ఫాస్ట్ పెడితే మాడిపోతుంది కాబట్టి స్లోలో కొంచెం ఉప్పు వేసి వేపండి. తర్వాత కొంచెం టమాటాలు వేసుకున్నాక మసాలా ఏమైతే చేసుకున్నామో వాటర్ వేసి అది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బేసిక్ మసాలా, మిగతా పప్పు, ఏమేమి ఉందో పసుపు, కారం, ఉప్పు బేసిక్ మీద తగినంత వేసుకునండి. తర్వాత బాగా ఫ్రై, నన్ను మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసినాను. తర్వాత బాగా కలిపి మూత ముచ్చి పెట్టినాను, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం చిన్న చిన్నగా చిక్కడకాయలు కోసుకొని సైడ్కి పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కడకాయలు వేసుకొని బాగా కలుపుకునేది. ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో ఎప్పుడు నన్ను సింపుల్ చేసేదాన్ని, ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దామని చేసినాను. మసాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలోకి, అన్నం రొట్టెలోకి, అన్నంకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ చెయ్యండి ఫ్రెండ్స్.